హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ త్రివేణి, కన్సల్టెంట్ అట్ ఏషియన్ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, నర్సరావుపేట. ఈరోజు చాలా కామన్గా వచ్చే డౌట్, ప్రెగ్నెన్సీ అవ్వటంతోనే అందరూ వచ్చి అడుగుతారు, మేము ఆ ఊరు వెళ్ళొచ్చా, మా అత్తగారింటికి వెళ్ళొచ్చా, మా అమ్మగారింటికి వెళ్ళొచ్చా, అక్కడి నుండి ఇక్కడికి ట్రావెల్ చేయవచ్చా, ఆ గుడికి వెళ్ళొచ్చా, ఎన్ని కామన్గా వచ్చే డౌట్. అమెరికా వెళ్ళొచ్చా, ఏ విధంగా వెళ్ళాలి, ఇవన్నీ జనరల్గా అందరికీ కామన్గా వచ్చే డౌట్. ఏంటి అంటే ఫస్ట్ 3 months అన్నది ప్రెగ్నెన్సీ చాలా డెలికేట్గా ఉంటుంది. ఆ డెలికేట్గా ఉన్నప్పుడు మీరు అన్నెసెసరీ ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు, మీరు రొటీన్గా చేసే పని కన్నా ఏమన్నా ఎక్కువ పని అయినా, లేదు ఏదన్నా దూరంగా అన్నెసెసరీ బైక్ మీద కానీ కార్స్లో కానీ లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం స్పాటింగు, బ్లీడింగు, ఆ డెలికేట్గా ఉన్న ఎంబ్రియో కొంచెం కదలటం లాంటివి ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ 3 months వీలైనంత వరకు అన్నెసెసరీ జర్నీసు, లాంగ్ జర్నీసు, అన్నెసెసరీ ఎక్కువ స్ట్రెస్ పనులు చేయకుండా ఉండటం బెటర్. ఒక్కసారి 4వ నెల వచ్చాక కొంచెం పిండం లైక్ అటాచ్ అవుతుంది. సో జనరల్గా ఈ టైంలో ఎన్టీ స్కాన్ కూడా చేపిస్తాం, అంటే బిడ్డ ఎలాగుంది అని చూస్తాము, అలాగే కింద బేబీ యొక్క ముఖద్వారం ఎలాగుంది అని చూస్తాము, 3 ప్లాసెంటా మాయ ఏమన్నా కిందకుందా పైకుందా అని కూడా చూస్తాం. ఇప్పుడు కనుక మీ మాయ పైకే ఉంది, కింద సర్వీక్స్ అంటాం, ముఖద్వారం బాగుంది, పట్టుత్వం బాగానే ఉంది అంటే కొంచెం బెటర్. ఈ ప్రెగ్నెన్సీ లైక్ నార్మల్గా రొటీన్గా చేసుకోవచ్చు. ఏమన్నా మాయ కిందకు ఉన్నా, ఏమన్నా సర్వైకల్ లెంత్ తక్కువ ఉన్నా అగైన్ కొంచెం మీ డాక్టర్ సలహా మేరకి బెడ్ రెస్ట్ ఇలాంటివన్నీ అవసరం పడుతుంది. దాని తర్వాత అందరికీ మళ్ళీ కామన్గా వచ్చేటప్పుడు బైక్లో వెళ్ళొచ్చా, కార్లో వెళ్ళాలా, ట్రైన్ సేఫా, ఫ్లైట్ సేఫా, ఇలాంటివన్నీ. జనరల్గా ప్రెగ్నెన్సీలో బైక్ అదిను మీరు బైక్ తోలటం అన్నది అడ్వైజబుల్లే కాదు. ఎందుకు అంటే సడన్గా ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా అందరికీ గిడ్డినెస్ ఉంటుంది, కొంచెం కళ్ళు తిరగటం అనేది అది ప్రెగ్నెన్సీలో నార్మల్. ఏమన్నా బైక్ తోలుతున్నప్పుడు మీకు తెలియకుండా ఏమన్నా కళ్ళు తిరిగాయనుకోండి, దానివల్ల అన్నెసరిగా కింద పడతాయి. సో బైక్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. 2, కారు ఏమన్నా 2 to 3 hours లోపల డిస్టెన్సెస్ అయితే కారు కొంతవరకు సేఫ్. బట్ ఏమన్నా అన్నెసెసరీ లాంగ్ జర్నీస్ అనేది కారు అంత సేఫ్ కాదు. 3, ట్రైన్ మిగతా వాటితో పోలిస్తే కంపారిటివ్లీ సేఫ్. అదేను మీరు ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు ప్రొలాంగ్డ్గా కూర్చోకుండా కొంచెం అటు ఇటు తిరగటము, కాళ్ళు మడుచుకొని స్ట్రైక్ చేసుకోవటము, వాటర్ బాగా తీసుకోవటము, రొటీన్ ఫుడ్ తీసుకోవటం బెటర్. 4, ఫ్లైట్ జర్నీస్ అగైన్ సేఫ్. బట్ ఫ్లైట్ గైడ్లైన్స్ ఉంటాయి, కొన్ని గైడ్లైన్స్ 32 weeks వరకు అలౌ చేస్తారు, కొన్ని గైడ్లైన్స్ 35, కొన్ని గైడ్లైన్స్ 30. సో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఫ్లైట్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం చూసుకొని అగైన్ ఫ్లైట్ జర్నీస్ చేసుకోవడం బెటర్. అగైన్ ఫ్లైట్ జర్నీస్ కూడా షార్టీ బెటరు. అగైన్ 24 hours, 48 hours ఇలాంటి అప్పుడు కూడా మీకు కొంచెం వాక్ చేయటము, మధ్యలో కొంచెం బ్రేక్ ఉన్నప్పుడు అటు ఇటు తిరగటము, కాళ్ళు మడుచుకొని స్ట్రైట్ చేసుకోవటము, ఎక్కువ వాటర్ తీసుకోవటము, ఇలాంటివన్నీ చేయటం వల్ల బెటర్.